చూస్తారు కదా. అయితే మీరు మాత్రం మొత్తం సినిమాలో చెప్పాలంటే గనక సోహెల్ ఎంతైతే కీ రోల్ ప్లే చేశారో అలాగే మేము ఫస్ట్ హాఫ్ అంతా కూడా మొత్తం మర్చిపోయి నవ్వుకున్నాం అంటే గనక మీరు అండ్ సద్దాం అండ్ మీ ముగ్గురు కెమిస్ట్రీ బేసిక్గా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అనేది పక్కన పెట్టేస్తే మీ ముగ్గురు ఫ్రెండ్స్ గ్యాంగ్ కెమిస్ట్రీ మాత్రం చాలా బాగా సెట్ అయింది. సో మరి మీరు జనరల్గా ఏంటంటే మీరు ఆల్రెడీ రైటర్ కూడా ఇంతకుముందు రాసుకునేవాళ్ళు స్కిట్లు అవి కూడా కాబట్టి మరి అక్కడ ఆన్ ద స్పాట్ ఏమన్నా వేసేయడం ఇలాంటివి ఏమైనా జరిగినాయా? జరిగాయి సార్. నాకు రైటర్ రాకేష్ దుబాసి అండ్ రాంప్రసాద్ గారు మాకు ఇక రాశారు. మధ్య మధ్యలో మేము కొన్ని చెప్తుంటే కూడా సోహెల్ చెప్తే సోహెల్ ఇది బాగుంటుంది అంటే ఇది బాగుంది అబ్బా ఇది యాడ్ చేద్దాం అని చెప్పేసి అది కొన్ని డబ్బింగ్ కూడా యాడ్ చేసాం. డబ్బింగ్ కూడా ఎండింగ్ లో అయిపోయిన తర్వాత ఇప్పుడు సరియు తంతే ఏరా నడ్డిరిగిందా అంటే లేదు ముడ్డిరిగిందంటే ఇది యాంగిల్ కూడా బాగానే ఉంది. ఇవన్నీ యాడ్ చేసుకున్నాను డైలాగులు. సో అంటే యాక్చువల్గా మీరు అన్నారు అంటే బిగ్ బాస్లో నన్ను చూసి చేసిన వాళ్ళందరూ కూడా ఇంకొకసారి సపోర్ట్ చేయండి 30 మంది కూడా రాలేరా అని అన్నారు కదా. యాక్చువల్గా మీరు ఇంకో మాట కూడా అన్నారు, నేను యాక్టింగ్ చేశాను, నేను దీంట్లో ఫైట్లు చేశాను, డ్యాన్స్ చేశానని. ఇక్కడ ఏంటంటే క్లారిటీ ఏంటంటే సోహెల్ బాగా చేయలేదని ఎవరు అనలేదు. యాక్చువల్గా సోహెల్ బాగా చేయలేదు, సోహెల్ యాక్టర్ కాదు అని అనలేదు, లేదా 4వ సినిమా దాకా రాదు యాక్చువల్గా ప్రస్తుతం. సో కాబట్టి మరి మిమ్మల్ని అభిమానించే కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా గురించి? అంటే తీసుకెళ్ళండి అని చెప్పే రిక్వెస్ట్ వేరేలాగా ఉంటుంది, నిన్న మీరు చేసిన ఆ ఎమోషనలిజం వేరే విధంగా అయిపోయింది అన్న. అట్లా అయిపోయింది అన్నది మనం మనుషులం అన్న. ఇప్పుడు నేను ఏంటంటే బేసికల్లీ ఎమోషన్స్ అనేది ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతావు మనకు తెలియదు ఆ సిచ్యువేషన్ లో. సో ఆ సిచ్యువేషన్ లో అట్లా అయిపోయినా ఓకే ఐ విల్ యాక్సెప్ట్ దట్. ఓకే కంటెంట్ ఉన్న సినిమాలు డెఫినెట్ నడుస్తాయి, బట్ నేను కంటెంట్ ఉన్న సినిమాలు అట్లా కంటెంట్ ఉన్న తెలవడానికి మీరు వెళ్ళండి అనేది జస్ట్ నేను పోర్ట్రే చేసే విధానం మారిపోయింది. బట్ నేను చెప్పేది అది. బిగ్ బాస్ లో కమెంట్స్ అవి ఇవన్నీ నేను ఎందుకన్నా అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా, 100 మంది ఉంటే కనీసం 10 మంది వెళ్ళుర్రా పోయి వెళ్ళి మిగతా 90 మందికి చెప్పుర్రి, నచ్చకపోతే కూడా 90 మందికి చెప్పేసి ఖచ్చితంగా ఈ రోజు నుంచి వెళ్తారు. ఆల్రెడీ ముందు నుంచి అగ్రెసివ్ బిగ్ బాస్ మనోడు అగ్రెసివ్ అంటే మనోడు ఓన్ చేసుకున్నాడు ఫ్యాన్స్ ని కూడా ఫ్యామిలీ లాగా. ఇప్పుడు ఫ్యామిలీలో అమ్మాయి నాకు ఏందమ్మా నువ్వు ఇట్లా చేస్తావు నాన్న ఏందా ఆ థాట్ లో ఏందా అంటే హీరో ముందు నుంచి బిగ్ బాస్ ఎలా ఉన్నాడు బయట కూడా అలా ఉంటాడు, బయటకి ఎలా ఉన్నాడు బిగ్ బాస్ అలా ఉన్నాడు, అదే కన్వే చేస్తాడు. కానీ కొంచెం అంటే మీడియా ముందుకు వచ్చేసరికి మనం చెప్పేదండి అమ్మ కింద కమెంట్ చూసా ఏంట్రా మన మీద అరుస్తుండు అరుస్తుంది ఏంది అరుదున్నాక అదే చూడరా నాకు మేబీ తీసుకునే వాళ్ళు ఇంకో నీ మెంటాలిటీ ఇదే, కానీ తీసుకున్న అందరూ నీ పరంగా తీసుకోరు కదా. ఎందుకంటే మీరు ప్రొడ్యూసర్ షూస్ లో ఉన్నారు కాబట్టి మీకు అలా మాట్లాడారు. బట్ ఆడియన్స్ నుంచి చూసే వాళ్ళకి ప్రేమగా చెప్పినట్టే బాగుంటది కానీ దబాయిస్తాడేంట్రా అన్న ఫీలింగ్. ఏంటంటే బేసికలీ ఇప్పుడు మనం ఒకవేళ ఫ్రెండ్స్ తో ఉన్నాం అనుకున్నా, ఇప్పుడు ఏదో అడుగుతాము అలాగే ఏదో చెప్తామన్నా. ఫర్ ఎగ్జాంపుల్ అరే నీకు ఇట్లా సరే ఏది పోవు కదా సరే ఇట్లా చేస్తారా నేను ఓకేనా ఇట్లా చేసి వెళ్తావా నేను ఇట్లనే చేస్తా ఓకేనా అని ఇట్లా నేను ఆడియన్స్ ని కూడా నేను అట్లా ఓన్ చేసుకున్నాను. సో అందుకే ఆ ఇదితో నేను చెప్పిన, ఎందుకంటే నేను ఒక రియాలిటీ షో నుంచి వచ్చినా కాబట్టి నేను దగ్గర అట్లనే అయినా కాబట్టి నేను అట్లనే మాట్లాడినా. చాలా మంది ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాతో వర్క్ చేసిన వాళ్ళే నీ వల్ల మాకు కూడా డ్యామేజ్ అయింది అని చెప్పేసి కూడా అన్నారు. ఇప్పుడు వర్క్ చేసిన వాళ్ళు రివీల్ ద నేమ్, ఓకే నీ వల్ల మాకు డ్యామేజ్ అయిందా దేనికి అయింది అంటే లేదు నువ్వు మొత్తం అంతా అది ఇమ్మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసినావు. ఇప్పుడు నిన్న ప్రీమియర్ రోజు ఇమ్మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసినావు, దాని వల్ల ఎవ్రీవన్ లైక్ ఏంది అంత చిల్లర్ గా అట్లా ఏందా ఏడవడాలి ఏంది, ఒక హీరో అంటే ఒక హోదాతనం అది ఏమైంది, అది ఆ హీరో అంటే డీసెంట్ గా మెయింటైన్ చేయాలి అది లేదేంది అది ఇది అని చెప్పేసి అంటారు. అసలు నువ్వు చాలా మారిపోవాలి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు నువ్వు లైఫ్ లో. ఓకే నువ్వు ఒక యాక్టర్ గా ఎదుగుతున్నప్పుడు యూ హ్యావ్ టు బీ కామ్. ఏ కంపారిజన్ స్టార్ట్ అవుతాయి. ఓకే లైక్ అఖిల్ సార్ తో చూడు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు సెటిల్డ్ గా, అభిజిత్ చూడు ఎలా మాట్లాడుతాడు సెటిల్డ్ గా. సో అంటే చెప్తున్నా హౌస్ నుంచి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం నార్మల్ గా లైక్ ఎట్లా మాట్లాడతారు రాహుల్ సిబ్లిగంజ్ ఎలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు సెటిల్డ్ గా. సో అలా నువ్వు కూడా మెయింటైన్ చేయి. నువ్వు ఈ ఏడవడాలి చిన్న పిల్లల్లాగా నువ్వు కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించు, కొంచెం మైండ్ సెట్ మార్చుకో. అందరూ నీ వాళ్ళు అని చెప్పేసి అనుకోకు. ఒక మనసులో ఏదున్నా కూడా గుండెల్లోనే పెట్టుకో. కెమెరా పక్కకి వెళ్ళి ఏడు కావాలంటే కెమెరా ముందు ఒక చెప్పే విధానం ఉంటది అది నేర్చుకో అని చెప్పేసి ఫుల్ క్లాస్ బీకి